గ్రూపులు పంపించేటప్పుడు మా ఇంటి పేరు ఎత్తొద్దురా బాబు, మా ఇంటి పేరుని కొట్టేసేయండి మీ కులంలో నుంచి అని చెప్పా. మీ కులంలో నుంచి కొట్టేసేయండి, నా ఇంటి పేరు ఏమి ఎత్తొద్దు నా ఇంటి పేరు మీద అని చెప్పా. చేయగలవా? కులపాలు కావాలి మాకు. ఏదైనా కార్యం జరగాలంటే కులపాలు రావాలా. నీ కులం తగలయ్యా. కులం అనే దెయ్యాన్ని కాదు నువ్వు లోబడాల్సింది. నీ కోసం ప్రాణం పెట్టింది ఆయన, సజీవుడు. ఆమేన్. వద్దు నాకు ఏమొద్దు, తీసి పక్కన పెట్టు. చెప్పు, డైరెక్ట్గా వాళ్ళకి చెప్పు. అప్పుడు నేనేం చేస్తారు? నీచంగా చూస్తారు, నిన్ను అసహ్యంగా చూస్తారు, నిన్ను తృణీకరిస్తారు, నిన్ను పెంటతో సమానంగా ఎంచుతారు. నీ మాట తీసుకోరు, నిన్ను పట్టించుకోరు. లోకం రా, ఆ ఏర్పాట్లోనికి రా, నా తండ్రి నిన్ను పట్టించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలను ఒకసారి మనం చదివి ముగించేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఆమేన్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇట్లాగా మనుషుల కార్యాల్లో పాలు పంపులు పొందకుండా వాళ్ళు అసహించుకున్నా పర్వాలేదబ్బా, నా వాక్యం, నా దేవుని వాక్యం నెరవేర్చబడాలని ఎవరు ఆ రూట్లోకి వస్తారు అంటే వాక్యం అంటుంది, దేవునికి అనుకూలమును సజీవ యాగముగా తమ్మును తాము దేవునికి సమర్పించుకునేటటువంటి వారట. ఆమేన్. ఎవరో చెప్తే వచ్చిన సమర్పణ కాదది. వాక్యం వింటే వచ్చిన సమర్పణ కాదది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు బోధించిన వాక్యాన్ని బట్టి నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ హృదయాన్ని ఒక సమర్పణలోనికి తీసుకొని వస్తాడు. ఏంట సమర్పణ అంటే? సజీవయాగముగా నీవు బలిపీఠం మీద కాల్చుకోవటం, అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సజీవ యాగముగా అంటే ఎలాగా? బ్రతికున్నప్పుడే అగ్నిలో దూకేయటం, అంతే. బ్రతికున్నప్పుడే సజీవ యాగముగా, బ్రతికున్నప్పుడే. అంటే మంటల్లాంటివి లోకములో ఉండే ఆచారాలు, పద్ధతులు, అగ్నిలాగా చెలరేగుతున్న ఆ మంటల్లోనికి, ఆ మంటల చేత మనం ఏమైపోవాలి? కాలిపోవాలంతే. కాలిపోవడం అంటే ఎలా? వాళ్ళ ఆచారాల్లో మనం పాల్గొనం, వాళ్ళు మనల్ని కాల్చినట్లు మాట్లాడతారు. వాళ్ళు మనల్ని కాల్చినట్టు మాట్లాడతారు. ఆ మాటల చేత కాలి బూడిదైపోవాలంతే. ఆమేన్. వాళ్ళు ఏర్పరచబడిన వారు. నీకు ఆశామాషగా లేదు పరలోక రాజ్యం. తగుదునా అమ్మ, నేను కూడా వస్తానండమ్మా, ఆదివారం నేను కూడా వచ్చినాను అని అంటే ఇదేం ఎర్రబోసు కాదు అందరూ ఎక్కిపోవడానికి. ఎర్రబోసు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి అనుకూలమును. చదువు రాజా, మళ్ళా నిద్రపోదులే. దేవుని దృష్టికి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, ఇట్టి విశ్వాస జీవితం, ఇట్టి ప్రార్థనా జీవితం మీకు యుక్తమై ఉన్నది. ఇది మీకు మంచి అవుతుంది. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. దేవుని దృష్టికి అది అనుకూలం, దేవుని దృష్టికి అది మంచిది. ఏది? మనుషుల చేత విసర్జింపబడటం. ఎప్పుడు? ఆచారాలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, మేనమామ సాంగ్యం పెట్టాల్సి వచ్చినప్పుడు. అర్ధాకపోయి కనపడేసి వద్దాం రా. ఆమె ఏముంది? అర్ధాకపోయి కనబడేసి వద్దాం రా. కనబడేసే వస్తావా? ఆడుండే పసుపు అంతా రుద్దుకొని వస్తావు. కనబడేసే వస్తావా?
ఎవరికైనా చెప్పినారా ఇంత కార్యం జరుగుతుంది? ఎవరికైనా చెప్పిన ఉండు, నేనన్నా పోయి చెప్పేసి వస్తా, ఊరంతా పోయి అందరూ చెప్పేసి వస్తా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవునికి అనుకూలమైనది సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనమా, ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు ఎందరో. కోకొల్లలో ఇటు తూర్పు దిక్కు నుండి ఇటు పడమటి దిక్కు వరకు రేపు ఆయన రాకడ సమయంలో అందరూ గుంపు చేయబడతారు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. నువ్వు ఏ గుంపులో ఉంటావు? దేవునికి అనుకూలమైనది ఒక్కటన్నా చేస్తున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకొనగలిగే భక్తి చేస్తున్నావా?